నమస్తే. మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవటం ఎలా అనే సత్యాన్ని చెప్పడానికి కోసం ఈ ముందుకు వచ్చాము. బుద్ధ భగవాన్ ఫస్ట్ ఆయన జ్ఞానం వచ్చినప్పుడు అపోదిపో భవ అంటే నీకు వచ్చే దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నీ జ్ఞానం రావాలంటే ఆ జ్ఞానాన్ని నువ్వే వెలిగించుకోవాలి అనే సత్యాన్ని ఫస్ట్ ఆయనకి అలైన్మెంట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వార్త చెప్పిన వార్త ఇది అద్భుతమైన సత్యం అన్నమాట. అందుకని నీకు జ్ఞానం రావాలంటే ఆ జ్ఞానాన్ని నువ్వే వెలిగించుకోవాలనే సత్యాన్ని అపోదిపో భవ ఆ ద్వారా చెప్పడం జరిగింది. అద్భుతమైన ఒక విశేషం ఏంటంటే ఈ నెల 29 నవరాత్రి సందర్భంగా 10 రోజుల పాటు ఇన్నర్ లైట్ అనే ఒక అద్భుతమైన సత్యాన్ని మన ప్రమోద్ అచ్యుత్ గారు ఆయన సారథ్యంలో 10 రోజులు జరగబోతుంది. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళారా, అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఎందుకనంటే మేము ఇంతకుముందు ఒక 10 days కోర్సు జరిగినప్పుడు మేము వెళ్ళటం జరిగింది. మేము ఒక 2-3 రోజుల దానిలో క్లాసులో పాల్గొన్నాం. దానిలో అద్భుతమైన ఆ ఎనర్జీని, అద్భుతమైన శక్తిని మేము గ్రహించాము. ఈరోజు నిజంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, మేమేదో డబ్బుల కోసం పేరు కోసం చెప్పేది కాదు. మా ఇంటి పక్కన గణపతి ఉత్సవాలు జరుగుతూ నైట్ అంతా ఒక జాతర జరుగుతుంది. ఇంట్లో ఎలా పండుకోవాలనుకున్నప్పుడు నేను అలా కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలో కూర్చున్నాను. నేను నా చుట్టుపక్కల ఎంత డిస్టర్బెన్స్ జరిగినా కానీ హ్యాపీగా ధ్యానం చేశాను. అద్భుతమైన టెక్నిక్ చెప్పాడు ప్రమోద్ అచ్యుత్ గారు. ఇలాంటి టెక్నిక్ ఎన్నో చాలామంది కూడా ఏంటంటే నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు ప్రపంచంలో. మాకు కూడా అప్పుడప్పుడు ఈ వర్క్ టెన్షన్లో నిద్ర పట్టకుండా ఉండే సమయంలో మేము ప్రమోద్ అచ్యుత్ గారు అడిగినప్పుడు, ఎప్పుడైతే నీకు నిద్ర పట్టలేదో అప్పుడు లెగిసి ధ్యానం చేయి, కూర్చో, అలా ధ్యానం ఎరుకుతోటి నిద్రపో అనే సత్యాన్ని మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ టెక్నిక్ మేమిద్దరం వాడుతున్నాము. హ్యాపీగా ఏ క్షణం మెలుకొస్తే ఆ క్షణం ధ్యానంలో కూర్చుంటున్నాం. అద్భుతంగా మా జ్ఞానం అంటుంది, అద్భుతమైన ఎనర్జీ లెవెల్ మాకు వస్తుంది. ఇంతకుముందు నిద్ర పట్టలేదనే బాధ ఉండేది, ఆ బాధ పోయింది. అలాగే ఇన్నర్ లైట్ ఏంటంటే, ప్రేక్షక దేవుళ్ళారా, లైట్ అనేది బయట ప్రపంచం వెలిగేది కాదు. బయట ప్రపంచం వాళ్ళు అందంగా ఉన్నారు, ఆస్తులు బాగుంది, వాళ్ళకి పేరు ఉందని ప్రపంచం మన లుక్ అయి మొత్తం బయట ప్రపంచం మీద వెళ్తుంది. కానీ మనల్ని మనం తెలుసుకోవాలంటే మన లోపల లైట్ వెలగాలి. ఇది అద్భుతమైన హెడ్లైన్ పెట్టాడు ప్రమోద్ అచ్యుత్ గారు. ఇన్నర్ లైట్, మనల్ని మనం తెలుసుకోవాలి, మన తప్పులు మనకు తెలియాలంటే మన లోపల లైట్ వెలిగితేనే మనల గురించి మనకు తెలుస్తుంది. లేదంటే బయట ప్రపంచాన్ని గురించి తెలుసుకొని వాడు అలాంటోడు వీళ్ళు ఎలాంటోడు అని ఈ బెమ్మతోడు బతుకున్నాం తప్ప అసలు మనం ఎలా అంటోడివి, అసలు మనం ఏ రూట్లో వెళ్తున్నాం, అసలు మన లెవెల్ ఎలాంటిది, మనం ఏ తప్పులు చేస్తున్నాం, అసలు మన తప్పు ఏంటి రైటా అని మనల్ని మనం తెలుసుకుంటే కానీ ప్రపంచాన్ని తప్పు తప్ప. ఇది అద్భుతమైన సత్యాన్ని ప్రమోద్ అచ్యుత్ గారు ఇన్నర్ లైట్ అని సత్యాన్ని చెప్పడం జరిగింది. ఈ 10 రోజులు క్లాస్లో 1000 మందితోటి ఈ కళ్ళు గంతలు కట్టి 10 రోజులు బ్లైండ్ లెట్ మెడిటేషన్ అనే ఒకటి పెట్టారు. దాన్నే మెచ్చాము. ఆ టెక్నిక్ ఏంటంటే, కళ్ళుకి ఇలా కవర్కి క్లాత్ కట్టి ఈ 10 రోజులు మన జీవనోపాధి గడపటం. మేము చాలా ధ్యానాలు చేసాము, చాలా గురువుల దగ్గర కలిసాం కానీ, బట్ ఈ టెక్నిక్ ఎందుకో మాకు చాలా హృదయం అద్భుతంగా ఉంది. మనకి 6/3 నీ ప్లేసు ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది ఇది లాస్ట్ ప్లేస్ కూడా మనకి ఇదేనా కరెక్ట్గా ఉంది కదా అంటే, మనకి ఏంటంటే మన జీవితానికి ప్రతిదీ కూడా ఒక పాఠం నేర్పుతుంది. ఎందుకంటే ఇది ఈ ప్లేస్లోనే కూర్చొని 10 రోజులు కళ్ళకంత కట్టుకొని అసలు లోపల జరుగుతున్న సత్యాన్ని, లోపల జరుగుతున్న నీ ఘర్షణని గమనిస్తూ ఆ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, విశ్వాన్ని కనెక్ట్ అయ్యి, ఆ హ్యాపీనెస్, ఆ నవ్వు, ఆడికి వెళ్ళి చూస్తే మేము 10 రోజులు నవ్వటమే స్టార్ట్ చేసాం. మేము ఇంతకుముందు బాగా నవ్వుతారని మమ్మల్ని అనేవాళ్ళు. ఆడికి వెళ్ళిన తర్వాత మేము 0 అయ్యామన్నమాట. ఆ క్లాస్లో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఓడు నవ్వుతూనే ఉన్నారన్నమాట. అద్భుతంగా ఈ నవ్వు అంటే మన శరాల నుంచి ఆగిపోయిన నవ్వు కండరాలన్నీ కలిగిపోతాయి. ఎస్, అద్భుతం అనమాట. ఇలాంటి అద్భుతాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, చేజిక్కించుకోండి. ఎంత అవకాశం దొరుకుతుంది మిత్రులారా. మేము ముందు సీట్లో కూర్చుంటున్నాము. ముందుగానే ఈ ఫోన్ నెంబర్స్ అన్ని అడ్రస్ పెడతారు, మీకు ముందుగానే బుక్ చేసుకోండి. ఎందుకనంటే ఎంతోమంది దాతలతోటి ఇది వాళ్ళతో కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా మన కోసం, మన మంచి కోసం, మన జీవితం కోసం. ఎందుకంటే పొద్దుగూకులు మన ఇంట్లో కూర్చొని
జరిగిపోయిన కష్టాలు నష్టాలను తలుచుకొని ఆ రూమ్లోనే కూర్చొని బాధపడుతున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా వచ్చి రండి రండి బయటికి 10 రోజులు కూర్చోండి, మూసుకోండి, కళ్ళు మూసుకోండి, గతాన్ని మరిచిపోండి, విశ్వాన్ని కనెక్ట్ అవ్వమని మనస్ఫూర్తి ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా గురువు దగ్గర ఉన్న అద్భుతమైన సత్యం ఏంటంటే నవ్వు, అంటే ఒక నవ్వు నిజమైన మనసపూర్తిగా నవ్వితే అదే పెద్ద జ్ఞానం అన్న సంగతి మేము ఆ గురుగారు ఏమైంది, మన లోపల ఉన్న సెల్స్ అన్ని కూడా నవ్వు మరిచిపోయి టెన్షన్ తోటి, దుఃఖంతోటి, టెన్షన్ తోటి, షుగర్ బీపీలతోటి ప్రతి క్షణం అలా ఈలు టెన్షన్ పడిపోతున్నారు. ఏమి కాదు, అంతా నవ్వు, అంతా జరుగుద్ది. నువ్వు ఏం జరగదు, నువ్వు పరిగెత్తిన ఏం జరగదు, జరగాల్సింది ఏమో జరుగుతుంది. చూసి ప్రతిదాన్ని ఏమి జరిగే చూడటం, నవ్వటం నేర్చుకోమని ఈ సందర్భంగా చెప్పడం చెప్పారు ప్రభుత్వ అచ్యుత్ గారు. ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా, చాలా చక్కగా ఆ 10 రోజులు మనకు కావాల్సిన డౌట్స్ అన్నీ కళ్ళకంత కట్టు కూర్చున్నప్పుడు ఏ డౌట్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేస్తున్నారు. మాకు గురుగారి దగ్గర వచ్చిన నాకు అద్భుత సత్యం ఏంటంటే చాలా కొన్ని క్లాసుల్లో ఎక్కువ స్పీచ్ ఎక్కువ ఉంటుంది, గురుగారి దగ్గర ఎక్కువ మెడిటేషన్ ఉంటుంది. ఎస్, మాటలు ఎక్కువ కంటే కూడా అంటాడు, మాటలకి సింతకాలు రావాలంటారు కదా, అట్లాగే వచ్చి మాటల కంటే కూడా విశ్వంతో కలిసి ఎంతసేపు మమేకమయ్యి విశ్వం నువ్వు తోటి ఎంత కనెక్ట్ అవుతావో అంత నీ నెగిటివ్ షాట్, నీ బంధాలు మొత్తం తెగిపోతాయి అనేది రెడీగా ఉండండి. ఎందుకనంటే నా మిత్రులారా, మనము నాది నేనేని చెప్పి ఒక తాడు కట్టుకొని బంగారంలాగా ఎక్కడెక్కడే తిరుగుతున్నాము. మనము ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ అనేది ఈ క్లాస్లో మీరు పాల్గొంటే బంధాన్ని తాడు తెంచుకొని విశ్వాన్ని కనెక్ట్ అయిపోతే అసలు విశ్వం నేను ఒకటి అన్నప్పుడు ఏం జరిగితే నీకేమిటి అనే సత్యాన్ని మేము గ్రహించే చెబుతున్నాము. ఇది చాలా అనుభవంతో చెబుతున్నాము, ఇది చాలా అనుభవంతో క్లారిటీగా మాకు అనుభవం చెబుతున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పాల్గొనమని మనస్ఫూర్తిగా చెబుతున్నాము. థ్యాంక్ యూ.